Go. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మర్పెల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి బోనాల జాతర భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జాతర సందర్భంగా మహిళలు రంగురంగు బోనాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నైవేద్యాలు సమర్పించారు. 3 రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు తీర్చుకోగా ఒగ్గు కళాకారులు పెద్ద పట్నాలు వేయడంతో శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. మరపల్లి జాతర కాడ సర్పంచ్ ఉన్నాడు, వాళ్ళని అడిగి తెలుసుకున్న ఈ గుడి చరిత్ర ఏంటిది, ఎన్ని రోజుల సంది బోనాలు జరుపుకుంటారన్నారు. ఇప్పుడు చరిత్ర ఏంటిది, ఎన్ని రోజుల సంది బోనాలు మీరు జరుపుకుంటారు? గత పూర్వం నుంచి అంటే మాకు తెలిసి వచ్చేటప్పటికీ కూడా ఒక 40-50 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంటది. పూర్వము ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆదివాసీలు వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం ఫారెస్ట్కి వెళ్ళిన సందర్భంలో చిన్న గడ్డలు ప్రియంగా గడ్డలు తవ్వడానికి ఆదివాసీలు ఫారెస్ట్ లో పోయిన సందర్భంలో దొరికిన మల్లన్న దేవుడు వాళ్ళు క్రమేణా దాన్ని బాట ఇట్లా తీసుకొస్తా ఉంటే కావడితోటి అప్పుడున్న పెద్దలు కావడి సహకారంతో దేవుణ్ణి తీసుకొస్తున్న సమయంలో ఇక్కడ వెలిసిన దేవుడే మర్రిపల్లి మల్లన్న దేవుడు అని నామకరణం చేయడం జరిగింది. గత పూర్వం నుంచి ఇక్కడ అంటే మాకు తెలిసి కూడా సుమారు ఒక 30-40 సంవత్సరాలకు పైన, అంటే కనీసం ఒక 50 సంవత్సరాలకు పైన చరిత్ర కలిగినటువంటి దేవాలయం. చిన్న గ్రామంలో ఈ దేవాలయము మనం వెలిసినటువంటి దేవుడు మల్లన్న దేవుడు. ఈ యొక్క మల్లన్న దేవుని బోనాలకి సుమారు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, అప్పుడైతేనేమి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ స్టేట్ నుంచి 3 రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావడం జరుగుతూ ఉంది. భక్తుల సౌకర్యార్థం కొన్ని సౌకర్యాలు కల్పించలేకపోయినప్పటికీ కూడా చిన్న గ్రామం అయినప్పటికీ మాతో శక్తి మేరకు అయినంత వరకు కూడా దీని యొక్క జాతర నిర్వహణ కోసం సహాయ సహకారాలు మేము అందియడం జరుగుతూ ఉంది. మేము గత 15 రోజుల క్రితమే జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను 2వసారి ఈ ప్రతాపగిరి గ్రామ పంచాయతీ సర్పంచ్గా కూడా ఎన్నిక కావడం జరిగింది. గత 15 రోజుల టైంలోనే ఈ జాతర నిర్వహించుకోవడం జరిగింది. మాకు మా సమీపంలో ఉన్న అంటే ఒకప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న దేవాలయాలు ఇప్పుడు బైఫర్కేషన్ గ్రామ పంచాయతీలో ఉన్న దేవాలయం కాబట్టి ఇద్దరు సహాయ సహకారాలు పక్క ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వారి సర్పంచ్ గారి సహకారం, అధికారుల సహకారం తీసుకొని కూడా ఈ జాతర నిర్వహణకు మేము మా వంతు కృషి చేయడం జరిగింది. చిన్న చిన్న పొరపాట్లు అంటే పూర్తి స్థాయిలో మేము అంటే అందియలేకపోవచ్చు, దానికి మమ్మల్ని క్షమించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకా ముందు మా శక్తి మేరకు మాతో అయినంత వరకు ఈ ఆలయం అభివృద్ధి కోసం మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కనీసం ఈ 5 years లోపైన ఈ యొక్క మల్లన్న దేవుని ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి మేము పెద్దల సహకారం, రాష్ట్ర మంత్రివర్యులు, మన ఈ ప్రాంత మంత్రివర్యులు సెకండ్ సీఎం గా ఉన్నారు కాబట్టి వారి దృష్టికి కూడా ఈ ప్రాంత సమస్యను, ఈ యొక్క దేవాలయం సమస్యను వారి దృష్టికి తీసుకుపోయి అందరి సహకారంతో మన పక్క సమీప గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు అయితేనేమి, మండల స్థాయి నాయకులతోటి, కాన్స్టిట్యున్సీ వారి సహాయ సహకారాలతోటి కూడా ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి మేము, ఎందుకంటే ఆదివాసీలు గత పూర్వం నుంచి ఇక్కడ వారి సాంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవరతోటి మల్లన్న బోనాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. వారికి మా వంతు కూడా సహాయ సహకారాలు, మా పూర్వీకులు, మా వంశం వారు కూడా, ఊర వంశం వారు కూడా గత పూర్వం నుంచి కూడా ఈ దేవాలయం కోసం వారి కృషి ఉంది. వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ముందు కూడా ఈ దేవాలయం అభివృద్ధి కోసం మా వంతుగా కృషి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కనీస సౌకర్యాలు గ్రామ పంచాయతీ నుంచి త్రాగునీరు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటి విషయాలలో మేము పూర్తి టైం స్పెండ్ చేసి కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మేము ముందు కూడా ఈ యొక్క ఆలయం అభివృద్ధి కోసం మా వంతు కృషి చేస్తామని కూడా తెలియజేస్తాం. ఆదివారం నుంచి సోమవారం ఆ 2 రోజుల పాటు మీరు ఈ జాతరలో పాల్గొని ఏమేం చేస్తారు? అంటే మనకి ఇక్కడ జరిగేటువంటి ఆదివారం సాయంత్రం నుంచి జాతర నిర్వహించడం, మన యొక్క గిరిజనుల సాంప్రదాయం ప్రకారం సమీపంలో ఉన్నటువంటి మన దాన్ని గట్టుదానువ అనే దేవాలయానికి దేవునికి మొక్కుకునే జాతర నిర్వహించడం జరుగుతుంది. 2వ రోజు సోమవారం రోజు మల్లన్న పట్నాలు, అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా జరుపుకునేటువంటి మల్లన్న భక్తులు కలిగినటువంటి వారు ఎట్లయితే
బోనాలు అయితే ఇళ్లలో నిర్వహించుకుంటారో అదే క్రమంలో ఈ జాతర సందర్భంలో కూడా వారు సోమవారం రోజు పట్నాలు నిర్వహించుకోవడం, దేవుని కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అటువంటి మరిపల్లి మల్లన్న బోనాలకు నిన్నటి రోజు ఆదివారం సాయంత్రం నుంచి నేటి రోజు సోమవారం రోజు నిర్వహిస్తున్నటువంటి మల్లన్న బోనాలకు విచ్చేసినటువంటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మన చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చిన భక్తులందరికీ నేను ప్రతాపగిరి గ్రామ పంచాయతీ తరఫున వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. మీ పేరు చెప్పండి. నా పేరు ఊరా వెంకటేశ్వరరావు, ప్రతాపగిరి సర్పంచ్. భక్తులందరికీ నమస్కారం. మాకు ఇక్కడ ఆదివారం రోజు గంగ స్నానం పోవడం జరుగుతుంది. గంగ దీపం తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం చేయడం జరుగుతుంది. గంగ నీళ్ళతోటి అభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాత్రి ఆదివారం రాత్రి ఒగ్గు పూజారులతోటి ఒగ్గు కథలు చెప్పించడం జరుగుతుంది. అదేవిధంగా చుట్టూ సోమవారం రోజు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇటు మన అన్ని మండలాల చుట్టుపక్కల మండలాల భక్తులందరూ అధిక సంఖ్యలో వస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ గుడి విషయం అయితేంది కొంచెము మా ఐటీ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, శ్రీధర్బాబు దృష్టికి తీసుకెళ్ళి వచ్చేసరికి కొంచెం డెవలప్ చేపిద్దామని మేము అనుకుంటున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మరిపల్లి గ్రామంలో ఈ మరిపల్లి బోనాల జాతర ఘనంగా జరుగుతుంది. ఇక్కడ పూజారి ఉన్నాడు. ఆ పూజారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఎన్ని రోజుల సంది చరిత్ర? ఇది మా తాతల తాళ్ళ కానీ తెలియదు. ఈ పూర్వం ఇప్పటి నుంచి ఒక 70 ఏళ్ళు 100 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అయితే ఇది పూర్వం చెప్పండి. పూర్వం ఉంది. ఎట్లా జరిగింది? తాతల కాలం నుంచి ఎట్లా జరుగుతుంది బోనాలు? తాతల కాలం నుంచి ఇది ఒక ఆయిటపడానికి నాయకుడు అనేటోడు అడవికి గడ్డలో పోయేది. శనగడ్డలో పోతే శనగడ్డలు అందరూ 10-20 మంది పోతా అంటే చెట్టు వచ్చే అది పాల చెట్టు కింద చిన్న తీగ మొలిచి ఉంటే ఆ తీగని తవ్వడానికి ప్రయత్నం చేసిన తవ్వినమని అరే అబ్బాయి ఎవరు నన్ను చంపితివిరా నన్ను అరే ఎక్కడ చూసినా ఎవరు లేదు. ఇది సవిత ఎక్కడి నుంచి వచ్చిందని బాగా ఇచ్చంతపోయినా అక్కడ పోయి అరే ఇక్కడ ఏదో సవిత వినబడ్డది, నన్ను చంపితిరా అన్న సవిత వినబడ్డదని ఏందని వీళ్ళు అందరి విషయం అడిగితే అర్థల్నే ఒక మనిషికి పూర్గమయ్యి నేను మల్లన్న దేవుని గెలుచుకున్నా కాబట్టి నన్ను తీసుకుపోయినని ఆ నాయకులతో చెప్పినామని వాళ్ళు తెల్లారి వచ్చినాక కొన్ని రోజులు మర్చిపోయినట్టుగా ఉన్నారు. అక్కడ అడవిని వదిలిపెట్టి వచ్చింది దేవుని వదిలిపెట్టి సూరారం ఆమెటిపల్లి అటు బ్రాహ్మణులు ఉంది మరిపల్లి నాయకుల దేవుడు దొరికినట్టు అడవిలో ఉన్న మనం పోయి తీసుకొద్దామని వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఎట్ల బండి అలా పెడితే ఎట్ల బండ్లు కదలకుండా ఆ బండి ఇచ్చేత్రం ఉన్నదని వాళ్ళు వెంబడి మరిపోయినారు. అయితే ఇక్కడ దొరలు అనేటోళ్ళు ఉండి దొరలకు ఏర్పాటైన వారు ఎక్కడ దేవుడు తీసుకురాపోయినాను అని నాయకులు అందరూ పోయి నార డబ్బలు కట్టి నడుము కట్టుకొని తీసుకొని వస్తాడట. బుధం మీద పెట్టుకొని వస్తాడట. బుధం మీద పెట్టుకొని రాగానే ఇక్కడ నాకు కోడి పుంజుల సప్పుడు రోకన్న సప్పుడు వినబడద్దు నేను ఇక్కడనే ఆగిపోతానని ఇక్కడ ఇరిపాటాక దేవుడు పూర్ణంగా వేసి చెప్పినామని ఇక్కడ నుంచి ఆ పూర్వం కాడ నుంచి వెళ్తారు. జాతరలో ఒక కళాకారులు ఉన్నారు, అలా అడిగి తెలుసుకుందాం. ఎన్ని తీర్ల పట్టణాలు ఉంటాయి? ఎన్ని తీర్లు అంటే 5 తీర్లు ఉంటాయి సార్. 5 తీర్ల పట్టణాలు ఉంటాయి. కుడక, రేగవట, గజ్జల పండు, గోక, రీలకండే, బంతి పువ్వులు అన్ని ఉంటాయి. 5 తీర్లు ఉంటాయి. ఎన్ని సంవత్సరాల నుంచి జాతర? ఎన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు నా తాత తరల కాడికి వెళ్ళి ఈ పట్టణాలు ఇక్కడ జరుగుతున్నాయి. పట్టణాల ప్రత్యేకత ఏంటి? ఆ పట్టణాలలో మీరు ఏమేమి చేస్తారు? పట్టణాలలో కథ చెప్పుకుంటా, పలకలు కొట్టుకుంటా మేము కూడా కుడకలు రేగవటలు పెట్టిస్తాము. అది నా తాత తరల కాడికి వెళ్ళి జరుగుతుంది ఈ పట్టణాలు ఇక్కడ ఈ మరిపల్లి గ్రామంలో. అంటే ఇళ్ళాలు వేసుకునే పట్టణాలు ఉంటాయి, ఇక్కడ గుడికాడ దేవునికి వేసే పట్టణాలు ఇక్కడ మరిపల్లి మల్లన్న దేవునికి ఎదురు పట్టణాలు ఇక్కడ మల్లన్నకు దేవునికి తీసుకొచ్చి కూడా పూలు చుట్టుడు, కంకునాలు కట్టుడు, దేవుని దింపుడు, పట్టమైన పెట్టుడు, తలవాలేతుడు అవన్నీ దింపి దేవుని మళ్ళీ గుళ్ళె వాళ్ళు కొట్టాం. సారి ఎన్ని రోజుల ముందు వస్తారు ఈ జాతర? ఆదివారం నడుస్తాం. ఆదివారం నుంచి సాయంత్రం రాకుండా ఆదివారం నాడు వచ్చి సాయంత్రం సోమవారం దాకా సోమవారం 6 గంటలకు పోతాం. ఆదివారం నాడు దూరణాలు కట్టుకుంటాము, ప్రతిదారు తీసుకొచ్చుకుంటాము, దేవునికి పాల పోయ చేస్తాము, గంగ పోయ చేస్తాము, అన్ని చేసుకొని సోమవారం నాడు ఆదివారం పోయ కట్టి సోమవారం నాడు పట్టణాలు పడతాయి. గుడి చుట్టూ దింపుకుంటాం. లక్ష్మీదేవర, పోతరాజు అన్ని దేవాలయాలు అందరూ గజ్జలాలు వేసుకొని గుడి చుట్టూ మొత్తం తిప్పుకుంటా, ఖమ్మం చుట్టూ గుడి చుట్టూ తిప్పుకుంటా పొద్దుకు రాక 5 గంటల వరకు చెల్ల అయిపోద్ది. మేము ఆదివారం సాయంత్రం వచ్చి దేవుని పసుపు పొత్తని అలంకరించి పూజలేసి
మేము పట్టు వస్త్రాలు కట్టించి మేము బోనాలు చెల్లించుకొని పట్నాలు వేసుకొని ఇంటికి పోతాం. మా పాడి పంటలుగా మేము ఇక్కడ దేవుడి గాడికి నీళ్ళని తీసుకుపోయి మా పాడి పంటల మీద చల్లుకుంటాం. మా తాతల నుండి మాకు దేవుడు మా వందున ఉంటాడు, సహాయకరం ఉంటాడు. జాతరలో ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నా. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వస్తున్నారు? మేము చిన్నప్పటి నుంచి వస్తున్నామండి. మేము కాటారంలో నివసిస్తాం. ట్రాన్స్జెండర్స్ చిన్నప్పటి నుంచి మర్రిపల్లి మల్లన్న జాతరకు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. ఇక్కడ చాలా బాగుంటుంది జాతర. ఎన్ని రోజుల ముందు వస్తారు మీరు ఇక్కడికి? మేము ఒక 1 డే ముందు వస్తామండి. ఇక్కడ పట్టణాలు చాలా బాగా జరుగుతాయి. మల్లన్న స్వామి పట్టణాలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ అన్ని ఏర్పాట్లు బాగున్నాయి, కానీ కొంచెం డస్ట్ వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది భక్తులకు. అది తలెత్తకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. డస్ట్ బాగా లేస్తుంది. వాటర్ ఫెసిలిటీ మంచిగా ఉందా మీకు? వాటర్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంది, బట్ కొంచెం ఇంకా డెవలప్ కావాలని గుడి పరిసరాలు కూడా కొంచెం బాగా డెవలప్ కావాలని చెప్పి అనుకుంటున్నాం. మేము కొన్ని సంవత్సరాల నుంచి గుడి ఇలానే ఉంటుంది. ఏమైనా డెవలప్ కానీ దేవాదాయ శాఖ మంత్రిని ఏమైనా మీరు కోరుకుంటున్నారా? దేవాదాయ శాఖ మంత్రికి మెయిన్ గా కోరుకోవాల్సింది ఏంటి అంటే చుట్టుపక్కల కొంచెం ఈ డస్ట్ దాని గురించి కూడా కొంచెం చూడాలి. అది పాత టెంపుల్ కదా, కొంచెం శిథిలావస్థకు వచ్చింది. పైన చూడండి, కొంచెం దాన్ని కొంచెం డెవలప్ చేసి అన్ని గుళ్ళలాగా కొంచెం అభివృద్ధి చెందాలి. మారుమూల ప్రాంతం మర్రిపల్లి అంటే ఇది లోపలికి ఉంటుంది కదా, కొంచెం భక్తులకి అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. వేల మంది వస్తూ ఉంటారు కదా జాతరకు, అందుకని కొన్ని ఏర్పాట్లు కూడా కొన్ని ముందస్తుగా ఏర్పాట్లు చేపట్టాలని మేము అధికారులను కోరుకుంటున్నాం. అంటే దేవాదాయ శాఖ అంటే డైరెక్ట్ కాదు, ఇక్కడ ఎమ్మెల్యే ఏమన్నా పరిశీలన, ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి చూడాలి కదా, దాని గురించి ఎమ్మెల్యే గారిని మీరు ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే గారిని కూడా కోరుకుంటున్నాము. ఇంత లాంగ్ మన కాటారంకి కొంచెం దూరంలో ఉంది కదా, వచ్చేటప్పుడు భక్తులకి రోడ్లు కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. అవి కూడా కొంచెం ఎందుకు అంటే మల్లికార్జున స్వామి బోనాల జాతర అనేది ఇయర్లీ వన్స్ జరుగుతుంది కదా, సో భక్తులు ఎక్కువగా పట్నాలు వేయడం కానీ చూసుకున్నట్టయితే బోనాలకు కూడా సౌకర్యం కరెక్ట్ లేదు. ఇంకా కూడా కొంచెం డెవలప్ చేయాలి అని కోరుకుంటున్నాం. శారదా రామ గోదండ రామ గంగలూరు గంగమ్మ తల్లి గంగనాలు ఎవరు మరి ఎట్లా ఉన్నాయో, తాగేది గంగ తల్ల కుండలు పోసేది గంగకు అట్లా పోసేది గంగ, పరమ శండల వాపేది సత్యమైన గంగ, గంగాని నల్లది గంగో గంగ కనమెత్తరాదమ్మ. అమ్మ శరశరణు మాయమ్మ రాని శంభావీరాని శంభావీరాని శరణదూరు వాదన తల్లి గంగారావమ్మ దేవి రావమ్మ. గంగనెన్నో కొలసేరియా కలవారమ్మ కలవారమ్మ ఘనమైన వట్టవాడ గంగా శ్రీకాడే కాడవారాజు మాధురు ఏ గంగో గంగాని నిలబంది కలియాగలమ్మ. మరి గంగా శాస్త్రం చోట ఉండదు కానీ దేవతల మర్యాద మరి ఎట్లా కలదమ్మా. స్వామి రామ 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 అరే రామ 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 ఇయ్యా ఎండి కొండ పోడి కొండ రామ రామ అరే ఎలవారు ఎవ్వరమ్మ రామ రామ. అలపడ విష్ణుదేవుడు దాపడ బ్రహ్మదేవుడు నటన ఉన్నవారు శివదేవ సంగమయ్యనమ్మ. ఇక్కడికి దగ్గరమైన కోలుగు ముందు పుట్టింది సిరివిసి గోగులాది గొల్లపూరి పట్నం వేలవాడు వాదిరెడ్డి మహారాజు భార్య అమ్మవారు జగదేవి నీలమ్మ. మరి నీలమ్మదేవి గన్నదైనా ఆరుడి కాపులేనా కమలతోడ పుట్టిన రారాజు మల్ల చిన్నవారు దేవుడు శ్రీశైల వాసు అగ్గిదేని మల్లు వాకాల పిన బహుమాన కల్ల రారాజు మల్లయ్య.
దేవుడే దేవుడే మల్లయ్య కోరమి సావాడు కోరల్లి మల్లయ్యో మల్లయ్య దేవుడు పుట్టినాడు దేశమంతా ఎలుగులు మల్లయ్య పుట్టినాడు మండపాన్ని ఎలుగులు ఏనాడుతున్నాయో కొడక మల్లయ్య కొడక మల్లయ్య నీవు తగులేవు లగ్గాల దగ్గర ఉన్నాయి కొడక ఎక్కలేవు లగ్గాలు ఏడే కడియలు మల్లయ్య కొడక మల్లయ్య ఇక్కడ ఈ దగ్గర కొడక నీ అత్తగారు ఊరు పేరు కొడక దక్షిణాదేవగిరి పట్టమేలవాడు మేము తెరవన్న దక్షిణాదేవగిరి పట్టమేలవాడు కులం తెరవన్న భార్య కులవరు మైసమ్మదేవి మైసమ్మదేవి అందరైన పౌడికాల పద్దుమాల తెరియారు వీళ్ళ ఇళ్ళకున్న కడ తెరియారు వీళ్ళ కల వెనుకున్నాయి మల్లయ్య పెళ్లికి అడి అరే పెరిగి వస్తా ఉన్నదిరా కొడక మల్లయ్య కొడక మల్లయ్య అష్టవాది వారం కొడక పుట్టు పూదారు అమ్మటెల్ల పొదుపు కోకులక్క ఉన్నది మల్లయ్య నీవి కార్తీక పున్నవు నాడు కొడక మల్లయ్యో నీవి ఆ కీతైన రకములు రామో రామ కొడక మల్లయ్య కాపోల ఇళ్ళల్లో ఆడి వీళ్ళ పద్దుమాల కొల్లవారి ఇళ్ళ కొల్లవారికి తమ్మ కొడక మల్లయ్య పయ్యుల ఇళ్ళ భజమేలమ్మ కుమారగా బ్రాహ్మణుల ఇళ్ళ బారట్టంగిని లగవల్ల వాళ్ళ కొడక మల్లయ్య కొడక ఇక్కడి దగ్గర రేపెళ్ళి మాపల్లి కనుక రేపెళ్ళి పట్టణాన్ని పరిపాలేశ్వర 1,000 గొల్లలు నీ మారబోయి వస్త మాసారి గంగ గుంగురాబు కడియాల ఉత్తమానికి ఎత్తవ బంగారి కడియాల బాలకేతమ్మ కొడక మల్లయ్య కొల్లవరికి ఎత్తవ నువ్వు లెక్క వేసుకోవాలన్న కొల్ల ఇళ్ళ కొడక ఇళ్ళ వందాలే వీళ్ళ వాళ్ళ కంచం ఇళ్ళ వీళ్ళ కొడక తొలవాళ్ళ కంచం తొలన వీళ్ళ కొట్ల కొర వీళ్ళ కోరి మందం చేసిన మల్లయ్య లక్కవాడే కొడక మల్లయ్య నాకు వెళ్ళి ఆడవాడే కొడక మల్లయ్యో దేవుడు సంగమయ్య దేవరాజు సంగమయ్య కన్న సూర్యుడు పడవంటి ఆయన సంగమయ్య రేపెళ్ళి మా పెళ్లి కనుక రేపెళ్ళి పట్నం వెళ్ళిపోవన్న నాయన నా అయ్యో రే నాయనా నా దాయి దాయే నాయనా నా దాయల్లా నాయనా నేను పర్వతాము కొండ మీద ఓ నాన్న సంగమయ్య నేను గొల్లల ఇళ్ళకు ఇష్టాలు పోవన్నా నాయనా నేను ఈగల వద్ద గంజి తాగి నేను ఇల్లవారి నేను దోమల వద్ద గంజి తాగి నేను దొరతాన ఓ నారదంగమయ్యా కాచి ఒడ్డుకున్నది కంచి వేరే నెల వెళ్ళిపోయి పల్లెల పిల్ల పాలకమ్మ మేళ్ళ మన ఓడు కట్టుకున్నది మన రాజు మాట్లాడినది నాయనా నేను కొన్న యశం కట్టుకుని అంకరుమాలు చుట్టుకుని ముగ్గురు కీలు కత్తి కట్టుకొని నేను రేపెళ్ళి మా పెళ్లి కనుక రేపెళ్ళి పట్నం వెళ్ళిపోవన్నా నాయనా మల్లయ్య ముత్తమంది ఆడదాని కొరక 300 వేషాలు కట్టాల పోవడం అంత ఆడదాని కొరక 500 వేషాలు కట్టాల మల్లయ్య కొడక మల్లయ్య నీ పేరు మీద 1,000 శివసతులు పుట్టేన్న కుమార నీ పేరు మీద 1,000 పట్టాలు వేసే ఉన్నాయి కుమార కొడక మల్లయ్య నీ పేరు మీద పట్టాలు వేసిన పవనాలు వేసినందుకు ముట్టిది ముఖ్యం కావాల పట్టి బంగారం కావాలి కొడక తోల వల్ల తోడే ఉందా దాని వల్ల కాపాయి ఉండాలి మల్లయ్య ఓ కొడక మల్లయ్య నా కొడక మల్లయ్య శ్రీశైల మల్లయ్య కొడక కొడక మల్లయ్యో మల్లయ్య నాన్న సంగమయ్య ఏనాడు నేను ఉన్నది ఒక్కరి సంగమయ్య ఊరూరు మండుపాలు నేను కొవిరెల్లి ఉంటే ఊరు పేరు కొవిరెల్లి నా పేరు కొవిరెల్లి మల్లయ్య ఐలోని ఉంటే ఊరు పేరు ఐలోని నా పేరు ఐలోని మల్లయ్య ఓదల ఉంటే ఊరు పేరు ఓదల నా పేరు ఓదల మల్లన్న ఏలాల ఉంటే ఊరు పేరు ఏలాల నా పేరు ఏలాల మల్లన్న మర్రిపల్లి ఉంటే ఊరు పేరు మర్రిపల్లి నా పేరు మర్రిపల్లి మల్లన్న రేపెల్లి మా పెళ్లి కనక రేపెల్లి పట్నం పోయి ఊరాబి ఎంటికల్లా ఉత్తమైన గీతమ్మను బంగారు ఎంటికల్లా బాల గీతమ్మను తీసుకొచ్చుకొని పల్లెల్ల పిల్లలు సల్లలే ఎక్కడ సంకల్లా గుద్దిత్త కాదు నాయనో ఎన్నో తీసే కాడ ఎన్నుల్ల గుద్దిత్త సంగమా
అలిమైన బహుమాల గల్ల రారాజు మల్లయ్య గుమ్మడి వేసుకొని దేవుడు అక్క రుమాలు చుట్టుకొని కీలు కత్తి కట్టుకొని ఏ పెళ్లి మా పెళ్లి కనుక రే పెళ్లి పట్టణం పోయి ఉత్తమైన కేతమ్మ లగ్నం చేసుకున్నట్టు చెప్పిండు ఆ రాజు మల్లయ్య గొళ్ళ ఇళ్ళ గిరిటాలట్ట వద్దున్నాడు అల్లల్లా నేరడే జమేదారి కోయిలో ఓళ్ళ నేరడే జమేదారి కోయిలో आई लाल मेरा ले लेना जमेदारी कोइलो लाल मेरा लाडरा जमेदारी कोइलो आ बोल कूड़ा వెళ్ళరా జమేదారి కోయిలో ఆ కొడుకు మర్రి దాటనా జమేదారి కోయిలో అయ్యే పెళ్లి మా పెళ్లి రా జమేదారి కోయిలో కర్కారే పెళ్లి రా జమేదారి కోయిలో గొల్లల ఇళ్ళకే జమేదారి కోయిలో దేవుడంత ఉన్నడే జమేదారి కోయిలో రారాజు మల్లయ్య రే పెళ్లి మా పెళ్లి కనుక రే పెళ్లి పట్నం వచ్చిండు 4000 గొల్లల్లో చూసిండు అయ్య గొల్ల రాజులారా శరణయ్యా శరణి శరణయ్యా శరణి కులం కొడుకు ఉండను కులం కొడుకు ఉండను ఇలామిన పత్రి నాకు దిక్కు లేకపోయా దీవు లేకపోయా అయ్యా ఇప్పుడు చేనాటి గొల్ల రాజులారా అయ్యా గొల్ల రాజులారా 4000 గొల్లలు కల్లవారు చూసినారు అయ్యా పెద్దలారా తండ్రి ఏ రాజ్యం తండ్రి ఏ దేశంలో మరి ఉన్న పూలు మందరం ఎక్కడ కన్న వారు ఎవరు కొన్నవారు ఎవరయ్యా నా ఏమిటయ్యా పెద్దలారా పెద్దలాలు నా ఏమిటయ్యా పెద్దలారా పెద్దలారా మీరు ఏ రాజ్యం ఉన్నారయ్యా ఓ నాయను మీరు ఏ దేశం ఉన్నారయ్యా ఓ నాయన మరి ఉన్న పూలయ్యా పెద్దలారా మీ మందనావులు ఎక్కడ ఓ నాయన కన్నవారి ఎవరయ్యా పెద్దలాలు కొన్నవారి ఎవరయ్యా ఓ నాయన అయ్యా ఓ పెద్దలారా మీ పేరు ఏం పేరంటారే నాయన అయ్యా ఓ గొల్ల రాజులారా అది ఏ ఊరు నాది ఏ పల్లె నాది ఏ దేశం అడుగుతున్నావా అయ్యే గొల్ల రాజులారా అది ఇక్కడికి దగ్గరమైన ఏనాడమైన మూల కొట్టు రాజ్యం గొప్ప అయిన దేశం ఏ మాట ఒంటివైన నేను పుట్టినప్పుడైనా మా అవ్వ మరణమైందట మా అయ్య మరణమైందట లక్కమారి రసమ్మ లాదుకున్నదాట పుల్ల విట్టిన పచ్చిని అల విట్టిన కోతిని పులం పచ్చిని అది గొల్లలు ఆ గొల్లలు భగవంతురా రాజు మల్లయ్య ఉంగరపు కడియల్లా ఉత్తమానకెత్తమ బంగారు కడియల బాలకెత్తమ దేని భగవంతుడు మల్లయ్య ప్రధాన కొండపల్లి దేవుడు ఏ నాజారు వచ్చిండో ఇక్కడ నేను పెళ్లి చేసుకోవాలంటే భగవంతుడు రాజు మల్లయ్య ముత్తలింగమై దేవుడు ఏనా తెలిసిండు మల్లయ్య ఇక్కడ నేను పెళ్లి చేసుకోవాలి అవో కాపల ఇళ్ళల్లా అడవిల్ల బతులాల గొల్లవారి ఇళ్ళ గొల్లవారికెత్తమ దేవిని బామల ఇళ్ళల్లా అవో బానట్టంగిని మల్లయ్య పిల్ల బాల పౌరమ దేని భగవంతుడు రాజు మల్లయ్య ముత్తలింగమై దేవుడు ఏనా తెలిసిండో ఇక్కడ నేను పెళ్లి చేసుకోవాలంటే లోకల బ్రహ్మదేవుడేమో బ్రాహ్మణ వేషం కట్టాలి సదాశివుడేమో సాకల వేషం కట్టుకొని అంగలింగాలు ఆచారవంతులు మళ్ళీ పెళ్లికి నాజరు వచ్చిల్లం ఇక పోల పోల కట్టడం పురుషులక సంగమా పోల పోల కట్టడం పురుషులక సంగమా సంగమావ కన్నా నీవో మల్లన్న సంగమావ కన్నా నీవో మల్లన్న నీరే కానీరు పూని సక్కదనమయ్యా నీరే కానీరు పూని సక్కదనమయ్యా అందమయ్య కొండాలనా మల్లన్న నువ్వు ఏమదు శ్రీదర్శనమయ్యో మల్లన్న సురిమాను కొండు ఎక్కి మల్లన్న చిన్న పాలకుండు మీద మల్లన్న నీ గుండు కొప్పురాలయ్యో మల్లన్న నీలమ్మ కొడుకాడా నీతిగల దేవుడాడా నీలమ్మ కన్న కొడుకు నీతిగల దేవుడాడా సుది మరుకుండు మీద మల్లన్న
నీ సుఖలంటి పర్వతమే మల్లన్న ఇక నీ బారకుండాలయ్యా మల్లన్న ఇక కంగరే ఎట్టు నిది మల్లన్న ఇక కనమైన పట్టాలయ్యో మల్లన్న ఇక నేను కూడా భక్తులు నీ కొరకు వచ్చినారు అలిగినటి వారికి వారి పిల్ల నిత్తవాడు కోరుకున్న వారి కథ మల్లన్న కొడుకుల ఓడి కట్టే మల్లన్న నీ పేరింద బండారయ్యో మల్లన్న ఇక పేరుగల దేవుడవయ్యా మల్లన్న ఇంకా ఎవరేని కొండ మీద మల్లన్న ఎవరు చిన్నవయ్యో మల్లన్న ఈ రణవేరి సప్పుల రాజాలు దల్ల నీరు పేరింద బండారయ్యా మల్లన్న ఇక పేరుగల దేవుడవయ్యో మల్లన్న భగవంతురారాది మల్లయ్య శివుని చిన్న బిడ్డ శివుని మాత కథలు కూడా గంభీరానికి ఉన్నారు బిడ్డ సారి మారు బిడ్డ మారు ఎల్లమ్మ భగవంతుడు మళ్ళా పెరిగి నాడు ఏరు వచ్చిల్లాడు ఇలాగున ఉయ్యాలో ఏవులగునాలు ఉయ్యాలా ఇలాగున ఉయ్యాలో ఏవులగునాలు ఉయ్యాలా మరి పెళ్లి మల్లన్న ఉయ్యాలో మల్లగునాలు ఉయ్యాలా మరి పెళ్లి గుళ్ళల్లో ఉయ్యాలో మల్లగునాలు ఉయ్యాలా మల్లయ్య పెళ్లికి ఉయ్యాలో ఎవరు వచ్చినారు ఉయ్యాలో మల్లయ్య పెళ్లికి ఉయ్యాలో ఎవరు వచ్చినారు ఉయ్యాలో పార్వతి పరమేశ ఉయ్యాలో వాళ్ళు వచ్చినారు ఉయ్యాలా పార్వతి పరమేశ ఉయ్యాలో వాళ్ళు వచ్చినారు ఉయ్యాలా మల్లయ్య పెళ్లికి ఉయ్యాలో ఎవరు వచ్చినారు ఉయ్యాలో ఎల్లమ్మ మోరాజు ఉయ్యాలో వాళ్ళు వచ్చినారు ఉయ్యాలా ఎల్లమ్మ మోరాజు ఉయ్యాలో వాళ్ళు వచ్చినారు ఉయ్యాలా వచ్చగానే ఉయ్యాలో ఎవరు వచ్చినారు ఉయ్యాలా ముచ్చల భాషగా ఉయ్యాలో వాళ్ళు వచ్చినారు ఉయ్యాలా ముచ్చల బియ్యం ఉయ్యాలో వాళ్ళు వచ్చినారు ఉయ్యాలా మల్లయ్య పెళ్లికి ఉయ్యాలో ఎవరు వచ్చినారు ఉయ్యాలో ఐదుగురు పనులు ఉయ్యాలో వాళ్ళు వచ్చినారు ఉయ్యాలా అయ్యో మరో లక్షలు ఉయ్యాలో తల్లి వచ్చినారు ఉయ్యాలా వచ్చగానే ఉయ్యాలో ఎవరు వచ్చినారు ఉయ్యాలా ముచ్చల బియ్యం ఉయ్యాలో వాళ్ళు వచ్చినారు ఉయ్యాలా ముచ్చల భాషగా ఉయ్యాలో వాళ్ళు వచ్చినారు ఉయ్యాలా మల్లయ్య పెళ్లికి ఉయ్యాలో ఎవరు వచ్చినారు ఉయ్యాలా ఆరుగొట్ల వైర ఉయ్యాలో వాళ్ళు వచ్చినారు ఉయ్యాలా 30 కూడా మూలే ఉయ్యాలో వాళ్ళు వచ్చినారు ఉయ్యాలా బంగళ దొట్ట ఉయ్యాలో బాలే మల్లయ్య ఉయ్యాలా శిశల కొండల ఉయ్యాలో శివుడ మల్లయ్య ఉయ్యాలా మల్లయ్య పెళ్లికి ఉయ్యాలో ఎవరు వచ్చినారు ఉయ్యాలా కతిక రదిక ఉయ్యాలో కామరా బీరయ్య ఉయ్యాలా కతిక రదిక ఉయ్యాలో కామరా బీరయ్య ఉయ్యాలా మల్లయ్య పెళ్లికి ఉయ్యాలో వాళ్ళు వచ్చినారు ఉయ్యాలా వచ్చగానే ఉయ్యాలో ఏమి తెచ్చినారు ఉయ్యాలో ముచ్చాల బియ్యం ఉయ్యాలో వాళ్ళు తెచ్చినారు ఉయ్యాలా పౌడల బియ్యం ఉయ్యాలో వాళ్ళు తెచ్చినారు ఉయ్యాలా అగో రంగరంగ వైభవ భగవంతుడు రాజు మల్లయ్య ఆకాశం పందిలేసినారు కోటి వేల శివసత్తులు కోటి వేల లింగాలు ఆచరవంతులు మళ్ళీ పెళ్లి వచ్చిర్రు మరి భగవంతుడు రారాదు మళ్ళీ పేరు పట్నాలు వేసిన కొడుకులు బిడ్డలు కోడి సంపద ఉండాలి తోవాల మళ్ళీ తోడే ఉండాలి దాల మళ్ళీ దాపై ఉండాలి మా కలకల జీవన కలకల ఉండండి